నమస్తే అండి అందరికీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుందంటండి. నిజమే గదా! 79 సంవత్సరాలంటే మాటలు కాదు కదండీ. ఎంతోమంది త్యాగులు మన కోసం అయితే స్వతంత్రం అయితే తెచ్చిపెట్టారు. ఆ స్వతంత్రాన్ని నిజంగా మనం అనుభవిస్తున్నామా అండి? గుండె మీద చేసుకొని చెప్పండి. నాకైతే అలానే అనిపిస్తుందండి. స్వతంత్రం అంటే ఏంటి? మనంతట మనం తినటం, ఉండటం, మనది మనం చూసుకోవడం కాదు కదండీ. అలాగిన ఉంటే ఇలాంటి స్వతంత్రం అనేది మనకైతే వచ్చేది కాదేమో. స్వతంత్రం అంటే స్వార్థం లేకుండా నిరంతరం పోరాడి, కృషి చేసి అలాంటి వాళ్ళ త్యాగాల గుర్తుగా ఈ స్వతంత్రం అనేది ఇండిపెండెన్స్ డే అనేది మనం జరుపుకుంటాం కదండీ. నాకైతే ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే నేను ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉంటానండి. నన్ను ఇలా ఇన్వైట్ చేశారన్నమాట సార్ వాళ్ళందరూ. ఇక్కడికైతే నేను వచ్చాను. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నాకు హెల్త్ కూడా బాలేదు. సో అయినా కూడా వచ్చానండి నేను ఇక్కడికి. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నమాట. ఇండిపెండెన్స్ డే అనేది ప్రతి ఒక్కరికి ఇది చేసుకోవాల్సిందేనండి. మన, తన అనేది కాదు. ప్రతి ఒక్కరూ హ్యాపీగా స్వతంత్రంగా బతకాలనేసి అయితే కోరుకుంటాం కదండీ. నిజంగా అలా బ్రతుకుతున్నాం అనేసి అయితే అనుకుంటున్నారా మీరు? ఏ స్వార్థం, ఏ కక్ష, కుట్రలు లేకుండా అయితే జీవించగలుగుతున్నామంటారా? నిజంగా చెప్పండి. నాకైతే నమ్మబుద్ధి కావట్లేదండి. ఏదో చేసుకుంటున్నాం అన్నట్టయితే ఉంటుంది.